షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్రంలో నారా లోకేష్ సేవా సమితి స్థాపించి నేటికి సుమారు 11 ఏళ్లుగా వస్తుంది. ఆ వ్యవస్థాపకుడైన మల్లికార్జున రెడ్డి ప్రమాదం శాతం ఒక కాలు కూడా తీసేయడం జరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి దీనస్థితిలో ఉంది. అయితే గత ఏడాది కిందట ఆయనకు షుగర్ ఎక్కువై కాలు తీసేయడం జరిగింది. అప్పటి నుంచి అతను ఇంట్లోనే పడక మీదే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు నారా లోకేష్ సేవా సమితి అని స్థాపించి నెల్లూరు నగరంలో ఎన్నో పలు కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా నారా లోకేష్ జన్మదినం రోజున అన్నదాన కార్యక్రమాలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈరోజు అయితే అతని పరిస్థితి అయితే దీనంగా ఉంది. అయితే గత 4 నెలల కిందట అతని పరిస్థితిని చూసి ఆర్టీవీ ఒక వీడియో చేయడం జరిగింది. అంటే అప్పట్లో ఇవి చూసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం స్పందించారు, చూశారు. కానీ అతనికి ఎలాంటి ఆర్థిక సహాయం కానీ అండగాని ఎవరు నిలవకపోవడంతో అతను కనీసము పూట గడవడం కూడా కష్టంగా ఉండడంతో ఆయన ఒక చిన్న ఇంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం మల్లికార్జున రెడ్డి మనతో ఉన్నారో ఎంతో మాట్లాడదు. మల్లికార్జున రెడ్డి నమస్తే. నమస్కారం. చెప్పండి, అంటే మీరు నారా లోకేష్ సేవా సమితి అనే ఒక సంస్థ కూడా ఏర్పాటు చేశారు. ఎంతో మీరు సంపాదన మొత్తం దానికి చేశారు. దీంతో మీ కుటుంబం కూడా అంటే డబ్బు మొత్తం ఈ విధంగా వృధా చేస్తున్నారని మీ కుటుంబంలో కూడా కొన్ని భేదాభిప్రాయాలు కూడా వచ్చిన సందర్భాలు ఉండి ఒంటరికి కూడా జీవనం సాగించారు. అయితే ఇప్పుడు మీకు ఆదుకున్న పరిస్థితి ఏమైనా ఉందా? నన్ను ఎవరూ ఆదుకోలేదు సార్. దీంట్లో చిన్న మిస్టేక్ ఏదంటే నా పొరపాటు కూడా చాలా ఉంది. నారా లోకేష్ సేవా సమితి స్థాపించడానికి ముఖ్య కారణం నారా లోకేష్ బాబు గారి స్పీడు, ఆయన పార్టీలో ఆయన చేస్తున్న మనుగడ, ప్రజల్ని స్వాగతించటం, అందరి మంచి చెడ్డ తెలుసుకోవటం, ఎవరికి ఏది కావాలో హెల్ప్ చేయటం, ఒక నాయకుడిగా ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉండి ఆయన ప్రజల్లో ముందుకు వెళ్తున్న పొజిషన్లో మేము నారా లోకేష్ సేవా సమితి స్థాపించాలనే ఆలోచన రావడానికి కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గా పార్టీలోకి ఎంటర్ అయ్యాడు ఫస్ట్ లోకేష్ బాబు గారు. బాబు బ్యాక్ అనే కాన్సెప్టు విజయవాడలో గెలిచిన తర్వాత మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మేమందరం నారా లోకేష్ సేవా సమితి స్థాపించి మేమందరం ఆయన చేతుల మీదుగా ఆయనకి చెప్పి నారా లోకేష్ సేవా సమితి స్థాపించాం సార్, ప్రజా కార్యక్రమాలు చేసుకుంటూ మేము అడుగు జాడల్లో నడుస్తాం సార్ అని చెప్తే ఆయన ఆ రోజు ప్రోత్సహించి మంచిగా చేయండి, పార్టీకి చెడ్డ పేరు వచ్చే పనులు చేయపాకండి, మంచిగా పార్టీకి మంచి మైలేజ్ రావాలి మన కార్యక్రమాలు అని చెప్పి ఆయన చెప్పడంతో ఆ సేవా సమితి స్థాపించాం, ముందుకెళ్ళాం సార్. అయితే ఆర్టీవీలో వచ్చిన తర్వాత మంత్రి పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా చాలామంది అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయాన్ని వచ్చి మీతో పలకరించి మీకు మాట్లాడిపోవడం జరిగింది. నేను లోకేష్ బాబు గారిని 3 నెలలకి 2 నెలలకు ఒకసారి కలిసేసి వచ్చేవాళ్ళం సార్. సేవా సమితి తరఫున కలిసేసి వచ్చేవాళ్ళం. మోచర్ల మొదటి జిల్లా అధ్యక్షుడు ఆయన, కమిటీ శ్రీనివాసులు, నలిశెట్టి శ్రీనివాసులు, తానే మస్తానయ్య, ఈదు రామ్మోహన్ రెడ్డి కొడుకు ప్రదీప్ రెడ్డి, మేమందరం ఒక కమిటీగా ఏర్పడి మా సొంత నిధులతో మేము సొంతంగా పార్టీ సేవా కార్యక్రమాలు చేస్తూ హుద్దూద్ తుఫాను కూడా మేమందరం కలిసిపోయి హుద్దూద్ తుఫాను కూడా వైజాగ్ వెళ్ళి 3 రోజులు ఉండి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆడవాడు హుద్దూద్ తుఫాను కార్యక్రమాలు చేయటం జరిగింది. మాకు ఎంత గౌరవాధ్యక్షుడు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు, వేమిరెడ్డి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఆయన కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం నారా లోకేష్ జన్మదిన వేడుకలు అతి వైభవంగా జరిపేవాళ్ళం. అన్నదాన కార్యక్రమాలు అయితేనే, ఆడవాళ్ళకి చీరల పంపిణీ కార్యక్రమాలు అయితేనే, పేదలకు ఏమైనా ఉచిత కార్యక్రమాలు ఏమైనా ఉంటే అన్నీ హెల్ప్ చేస్తూ కేక్ కటింగ్ నాయకులందరూ వచ్చి అందరూ ఆశీర్వదించిపోయేవాళ్ళు. పార్టీ కార్యక్రమాల్లో ముందు నుండి పార్టీ ఏది పిలిపిస్తే ఆ కార్యక్రమ సేవా సమితి ద్వారా మేము చేస్తూ నారా లోకేష్ బాబు గారి మైలేజ్ ఇంకా పెరగాలి, సేవా సమితి
కార్యక్రమాలు ప్రజల్లోకి బాగా చొచ్చుకోపోవాలనే కాన్సెప్ట్ మీద చేస్తూ వచ్చాం. ఆయనే ఈరోజు మాకు ఆదుకుంటాడు, ఈరోజు కాల్ తీసేశారు అనే మూమెంట్ వస్తే లోకేష్ బాబుకు స్పందిద్దాము. అందరూ మా జిల్లా అధ్యక్షుడు అయితే మోచర్ల మోద అయితేమి, ఈదూరు ప్రదీప్ రెడ్డి అయితేమి అందరూ లోకేష్ బాబు గారిని స్పందించి ఆయనకి పెట్టుకుందాం, ఆయనకి చెప్పుకుందాం, ఆయన ఎంతో కొంత మనల్ని ఆదుకుంటాడనే ఆలోచనతో ఆయనకి పెట్టడం జరిగింది. ఈ కాలు ఇదే కదా మొత్తం తీసేసారా? మా మోకాలపై దాకా తీసేశారు సార్. మోకాలపై దాకా ఇన్ఫెక్షన్ అయింది. అది బాడీకి ఎక్కిందంటే ప్రాణానికి అపాయం అని చెప్పి ఇమీడియట్లీ తీసేయాలి అని చెప్పి రాత్రికి 2 గంటలప్పుడు ఆపరేషన్ చేసి తీసేశారు. ఇప్పుడు మరికాదండి, మీరు బాగున్నప్పుడు వ్యాపారాలు చేసేటప్పుడు నారా లోకేష్ సేవా సమితి అని పెట్టారు, పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా నారా లోకేష్ జన్మదినం ఇది అప్పుడు అన్నదాన కార్యక్రమాలు, దుస్తులు పంపిణీ మొత్తం చేశారు. అప్పట్లోనే మీ పిల్లలు కానీ మీ సతీమణి కానీ ఇంట్లో పిల్లలు మేము తినే డబ్బు మొత్తం ఇది వృధా చేస్తున్నామని చెప్పారు. ఈరోజు లాస్ట్కి మీ వాళ్ళే ఇంకా పార్టీ ఆదుకునే పరిస్థితి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను పోర్ట్లో ఐస్ కాంక్రీట్లు చేస్తున్నాను సార్. ఐస్ కాంక్రీట్లు చేసేటప్పుడు ఆర్థికంగా కొంచెం బలపడతా వచ్చారు. ఆ బలపడే డబ్బు ఏంటంటే సేవా సమితిని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావాలి. ఈ గుర్తింపు వస్తే లోకేష్ బాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే కాన్సెప్ట్తో మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం అయితేమి, బొత్స గోపాలకృష్ణ మినిస్టర్గా ఉండారు, ఆయన దగ్గర నుంచి 2 లారీలు చెట్లు తెచ్చి ఉచితంగా పంచినాం. ఉద్దు తుఫాన్ అయితేమి, చెన్నై తుఫాన్లు అయితేమి, నెల్లూరు తుఫాన్లు అయితేమి అన్నిట్లో ఉచిత కార్యక్రమాలు చేసాం. మా వంతు సేవా సమితి తరపున ఒక 50 మంది కార్యకర్తలుగా మా వంతు మేము సేవ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. దీనంతటి గౌరవాధ్యక్షుడు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు మాకు ఆర్గనైజింగ్ చేస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఆయన కూడా హెల్ప్ చేశారు. ఆ విధంగా ఉన్నప్పుడు పోర్టులో నాకు వచ్చిన ఆదాయంలో ఇంట్లోకి ఇచ్చేదానికన్నా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నా కానీ ముందర సేవా సమితి డెవలప్ అవ్వాలి, ముందర పార్టీ తరఫున మనకు ఒక గుర్తింపు రావాలి, కాన్సెప్ట్ ఒక కోరిక మనుషులు నిలబడి ఆ కోరిక తగ్గట్టుగా వచ్చిన ఆదాయాన్ని అంతా తీసుకుపోయి పార్టీకి పెడుతూ పార్టీలో ప్రతి ఫ్లెక్సీ మేము కట్టందే నెల్లూరులో ఎవరు కట్టకూడదు అనే ఉందిలో రోజుకి పార్టీ ఏ పిలుపు ఇచ్చినా 40-50 ఫ్లెక్సీలు మేము ఓన్గా ఇచ్చేవాళ్ళం. ఆ ఫ్లెక్సీలు ఆ విధంగా ఆర్గనైజ్. ఇప్పుడు నెల్లూరు నగరం బాలాజీ నగర్లో నారావారి వీధి అని ఉంది, అది మీరే పెట్టారంటారా? నారావారి స్తూపం ఏర్పడటానికి కారణం నేనే సార్. అది పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నందమూరి సెంటరు, నందమూరి పేరు నగరు, ఎన్ని పేర్లు రామారావు గారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయి. నారావారి సెంటర్ అనేది ఇప్పుడు వరకు ఎక్కడ లేదు. ఇది నారావారి వల్ల పార్టీ ఈరోజు దీన స్థితిలో ఉన్న పార్టీని ఈరోజు ఆర్థికంగా బలపరిచింది నారావారి కుటుంబం. ఆ నారావారి కుటుంబం పేరు చిరస్థాయిగా నిలబడాలి, 10 మంది ఎప్పటికైనా చెప్పుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో నారావారి సెంటర్ పేరు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మిత్రులందరూ స్నేహితులందరితో కూర్చొని చర్చించి ఒక స్తూపం ఏర్పాటు చేద్దాం, కార్యకర్తలకి ఒక స్తూపం ఉండాలి, కార్యకర్త భుజ స్కంధాలపై తెలుగుదేశం జెండా ఎగరాలి అనే మూమెంట్తో కార్యకర్తలను పెట్టి కార్యకర్తల తల మీద నుంచి స్తూపం ఏర్పాటు చేసి జెండా ఎగరేటట్టుగా ఏర్పాటు చేసి దాన్ని ఓపెనింగ్ చేసేదానికి 5 సంవత్సరాలు ఇప్పటికీ ఓపెన్ కాకుండా ఉంటే మన నారాయణ సారు కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఓపెన్ చేసిపోయారు సార్. ఇప్పుడు ఒక 2-3 రోజుల్లో నారా లోకేష్ గారు, మంత్రి నారా లోకేష్ గారు నెల్లూరు రానున్నారు. వస్తే అంటే మీరు ఏం కోరుతారు ఆర్టీవీ తరపు నుంచి? లాస్ట్గా ఆయనకు ఒక దండం పెట్టి ఒకటే కోరుకుంటున్నాను సార్. కార్యకర్తలు అంటే ఆయన చూసిన చొరవ, ఆయన తీసిన దగ్గరికి ఎవరూ తీయలేదు సార్. కార్యకర్తలకి ఏ అన్యాయం జరిగినా ఆదుకునే వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఈ నారా ఒక కార్యకర్తలనే కాదు ప్రజలకు కూడా ఏ జరిగినా కానీ ఆదుకుంటాడు. అలాంటిది నారా లోకేష్ సేవా సమితి, నేను ప్రతిపక్షంలో కార్యకర్తలకి ఎంతమందికి ధైర్యం చెప్పి మా లోకేష్ బాబు ఉన్నాడు, మమ్మల్ని ఆదుకుంటాడు, మిమ్మల్ని కూడా ఆదుకుంటాడు, మీరు పార్టీలోకి రాండి అని చెప్పి ఎంతమందినో పార్టీలో చేర్చినవాడిని. ఈరోజు పొజిషను మాకేం దీనాస్థితిలో ఉన్నాం. ఆ రోజు ఆయన ట్విట్టర్లో స్పందించి నారాయణ సార్ వస్తారు,
నారాయణ సార్ మీతో మాట్లాడతారు, ఆయన వచ్చి ఆర్థిక సహాయంగా ఆదుకుంటారు, నువ్వు ఏం బాధపడబాక అని చెప్పి ట్విట్టర్లో మెసేజ్ పంపించారు సార్. ఆ ట్విట్టర్లో స్పందించి ఈరోజు నారాయణ సార్ కాన్ఫరెన్స్లో నారాయణ సార్ మాట్లాడారు సార్ విజయవాడ నుంచి. నేను వస్తున్నాను, ఆదుకుంటానని చెప్పారు సార్. ఆయన వచ్చి ఇంటికి వచ్చి ఆయన చూసి భరోసా ఇచ్చి ధైర్యం చెప్పి నేనున్నాను, నువ్వేం బాధపడబాక, నీకే హెల్ప్ కావాలని నేను చేస్తానని చెప్పి ఆయన ధైర్యం చెప్పారు సార్. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వచ్చి ధైర్యం చెప్పారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన తగ్గ సహాయం ఆయన ఆర్థికంగా ఆదుకున్నారు. ఆయన VPR ప్రశాంతి మేడానికి దండం పెట్టాలి సార్. ఆ మేడం కూడా కోవూరు నియోజకవర్గమైన ఆమె కూడా మనకు తగ్గట్టుగా కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆమె ఆదుకుంది సార్. ఇలాంటి వాళ్ళిద్దరికి దండం పెట్టి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా నేను ఒకటి లోకేష్ బాబు రేపు వచ్చిన తర్వాత కార్యకర్తగా నన్ను చూసి ఒకసారి ఆర్థికంగా నన్ను ఆదుకొని నాకు చావో బతుకో మీరే నిర్ణయిస్తే బతకటమా చావటమా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటాను సార్. ఎందుకంటే బాగా బతికాను సార్. ఈరోజు నా బతికే అధ్వాన స్థితిలో ఉన్నాను. దానికి ధైర్యంగా మీరే ఆదుకుంటారని మరీ వేడుకుంటున్నాను సార్. నారాయణ సార్ కన్నా చెప్పి నన్ను ఏదో విధంగా ఆదుకొని నన్ను బయట నా పునర్జన్మెత్తినట్టుగా మళ్ళీ పార్టీకి నా వంతు నేను సేవ చేస్తాను, నేను నా కుటుంబాన్ని భార్య బిడ్డలు సాపుకుంటాను, నాకు ఏదో హెల్ప్ చేయమని చెప్పి మరీ వేడుకుంటున్నాను సార్. ఇది పరిస్థితి. మల్లికార్జున రెడ్డి పరిస్థితి చూస్తే చాలా దీనంగా ఉంది. అయితే అతను తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి కూడా ఒక అనాథ ఆశ్రమంలో చేర్పించాడు పరిస్థితులు బాగలేక. అదేవిధంగా మొన్నటి వరకు ఒక అద్దె ఇంట్లో ఉండగా ఆ అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంటే మళ్ళీ బాలాజీ నగర్లో వేరే ఇంట్లో ఒక చిన్న అంటే కొద్ది ఇంట్లో ఉంటున్నాడు. అయితే నారా లోకేష్ గారు తను ఆదుకోవాలి, తన పరిస్థితి చాలా దీనంగా ఉంది, తను బాగున్నప్పుడు తను ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పార్టీ కోసం కృషి చేశాను, ఇప్పటికైనా తమను గుర్తించి తమను మళ్ళీ ఆర్థికంగా నిలబెడితే పార్టీకి ఎప్పుడు సేవ చేస్తూ నా జీవితం తుదిశ్వాస ఉన్నంత వరకు పార్టీ కోసమే పనిచేస్తానని కూడా మల్లికార్జున రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ గయాజ్, RTV నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.